ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, క్విక్గా అయిపోవాలి. సో అలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ అండ్ సాంబార్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ హెల్తీగా టేస్టీగా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, క్విక్గా అండ్ 10 to 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అండ్ లంచ్లకి, లంచ్ బాక్స్లకి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. వీడియో అయితే చూసేయండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక మెజరింగ్ కప్పు తీసుకొని 1/2 కప్పు దాకా బియ్యం వేసుకుంటున్నాను. 1/2 కప్పులో ఇంకా 1/2 కప్పు దాకా కందిపప్పు, 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వీటన్నిటిని క్లీన్ చేసుకొని ఇలా తీసుకోండి. తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో మనము పప్పు బియ్యము అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. మనం వెజిటేబుల్ కూడా వేస్తాం కాబట్టి నేను ఎక్కువ ఇంకా 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఓవరాల్గా 5 కప్స్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటో, 2 బెండకాయలు, క్యారెట్ అండ్ కొన్ని పచ్చిమిర్చి, పొటాటో, ములక్కాడలు అండ్ నా దగ్గర కందముక్క ఉంటే అది కూడా చిన్నగా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి, చూపిస్తున్న సైజు ఉంటే సరిపోతుంది. ములక్కాడలు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 2 వంకాయలని నీళ్ళలో కట్ చేసి వేసుకుంటాను, ఎందుకంటే ముందుగా కట్ చేసుకుంటే కందిపోతాయని. తర్వాత మీ టేస్ట్కి సరిపడ కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 రెమ్మలు పచ్చి కరివేపాకును కూడా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పైన పొంగు వచ్చి పైకి రాకుండా ఎసురంతా 1.5 టేబుల్ స్పూన్ అండ్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో పాటు కుక్ అయ్యి ఇంకా రుచిని ఎక్కువ వేస్తుంది. తర్వాత ఇదంతా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత వీటితో పాటే 1 నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా రైస్తో పాటు వెజిటేబుల్స్ అన్నీ ఉడికి ఈ విధంగా తయారై ఉంటాయి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని రైస్ని మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని అంతా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. మీకు వాటర్ తక్కువ ఇంకా జ్యూసీ ఎక్కువ మెత్తగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వేడి నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా చింతపండు జ్యూస్ని అంతా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రైస్ ఉడికింటుంది కాబట్టి. తర్వాత ఇందులోకి మనం ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు పోపు పెట్టుకుందాము. కొద్దిగా నెయ్యి, కొద్దిగా అనేది ఆయిల్ వేసుకొని ఉంటే జీడిపప్పు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పుల్ని మధ్యలో కట్ చేసి వేసుకున్నాను నేను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఈ రైస్లోకి కలిపేయడమే. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే. అండ్ కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ దాకా ఇందులోకి కంపల్సరీగా యాడ్ చేసుకుంది ఇంగువ అనేది యాడ్ చేస్తే మనం చేసే రైస్కి ఇంకా చాలా రుచిగానే ఇస్తుంది. ఎందుకంటే మనం సాంబార్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఇంగువ అనేది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లు పెట్టేయచ్చు. అండ్ టైం లేదు అనుకున్నప్పుడు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాము.